కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేరళలోని వైనాడు స్థానాన్ని రాహుల్ వదులుకోవచ్చనే ప్రచారం మొదలైంది. ఆ స్థానం నుంచే ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ స్థానాన్ని వదులుకోవచ్చనే ప్రచారం మొదలైంది. ఆ స్థానం నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ ఏ సీటు వదులుకోవాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాల ప్రజలు సంతోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే వైనాడు స్థానం ఖాళీ కావచ్చని ఇటీవల కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడుకు మాత్రమే పరిమితం కావాలని అనుకోవట్లేదన్నారు. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము బాధపడబోమని సుధాకరన్ అన్నారు. దీంతో రాహుల్ వైనాడు స్థానాన్ని వదులుకుని ఎన్నో ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్ కు కంచుకోటలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ పరాజయం కాగా రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడి నుంచి భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అమేఠీ లేదా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే రాహులే వైనాడుతో పాటు తమకు కంచుకోటైన రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగి 2 చోట్ల గెలుపొందారు. అమేఠీ, రాయ్బరేలీలో ప్రచార బాధ్యత మొత్తం ప్రియాంక గాంధీనే చూసుకున్నారు. ఆ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారంపై దృష్టి సారించేందుకే ప్రియాంక పోటీకి దూరంగా ఉన్నట్లు అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వైనాడు స్థానాన్ని వదులుకుంటే ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. అప్పుడు ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వైనాడు ప్రజలను కోరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేరళలో ఉన్న 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఏకంగా 18 చోట్ల గెలుపొందింది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే రాహుల్ వైనాడ్ను విడిచిపెట్టినా ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది.